వీడియోగ్రఫీ అండ్ సినిమాటోగ్రఫీ రెండింటికి తేడా ఏంటి? ఈ 2 చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? ఎలాంటి టెక్నికాలిటీస్ ఉండాలి? దాని గురించి చెప్తా. చెప్పు. వీడియోగ్రఫీ ఫస్ట్. వీడియోగ్రఫీ మనం ఎక్కడ వాడతామంటే వెడ్డింగ్స్, ఇంకా ఫంక్షన్స్, ఈవెంట్స్. వీడియోగ్రఫీ అనేది నథింగ్ బట్ ఏ డాక్యుమెంటరీ ఫిలిం. అంటే ఏదైతే జరుగుతుందో దాన్ని మనం రికార్డ్ చేస్తాం. ఎట్లా రికార్డ్ చేస్తాం? ఒక ట్రైపాడ్ ఉంటుంది, ఒక కెమెరా, ఒక బేసిక్ లైట్, మంచి ఫ్రేమింగ్, కలర్స్. సో ఉంటే వీడియోగ్రఫీ అని రికార్డ్ చేస్తాం. బేసిక్ మీన్స్ అంటే బేసిక్ రావాలంటేనే చాలా నేర్చుకోవాలి ఇక్కడ. సో ఇది ఇట్లా ఉంటుంది. కానీ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే సినిమాటోగ్రఫీ మనం ఎక్కడ వాడతాం అంటే ఇప్పుడు వెడ్డింగ్స్ వాడుతున్నారు, కానీ వెడ్డింగ్స్ కంటే కొంచెం వర్క్ ఇంకా వేరే ఉంటుంది సినిమాలు. సో మూవీస్కి, వెబ్ సిరీస్కి, ఏదైనా సాంగ్స్కి సినిమాటోగ్రఫీ వాడతాం. ఈ సినిమాటోగ్రఫీలో నాలెడ్జ్ ఎట్లా ఉండాలంటే నీకు పర్ఫెక్ట్ లైటింగ్ నాలెడ్జ్ ఉండాలి. అంటే ఈ లైట్ ఎందుకు వాడుతున్నాం దాని గురించి ఉండాలి. పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ ఉండాలి. సినిమాటోగ్రఫీ అంటే నథింగ్ బట్ స్టోరీ టెల్లింగ్. అంటే మనం పెట్టిన ఫ్రేమ్తో కానీ, పెట్టిన కెమెరా యాంగిల్తో కానీ, పెట్టిన లైట్తో కానీ ఒక కథ చెప్పగలగాలి. సో దీనికి కలర్ ప్యాలెట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. అంటే మూవీస్లో ఒక్కొక్క జోన్లో ఒక కలర్ ప్యాలెట్ ఉంటుంది. యాక్షన్కి ఒక కలర్ ప్యాలెట్, హారర్కి ఒక కలర్ ప్యాలెట్, లవ్ స్టోరీ ఒక కలర్ ప్యాలెట్. సో ఇలా కలర్ ప్యాలెట్స్ ఉంటాయి. సో వాటి మీద నాలెడ్జ్ ఉండాలి. మనకి సినిమాటోగ్రఫీ అనేసరికి హై అండ్ కెమెరాలు వాడతారు. ఇప్పుడు రెడ్ కానీ, ఆరీ కానీ, అలెక్సా కానీ, అండ్ ఐమాక్స్ కానీ. అండ్ ఇంకా వీడియోగ్రఫీ విషయానికి వస్తే వీడియోగ్రఫీలో క్రియేటివ్గా ఏం చేయలేం. అంటే మనం స్టేబుల్ ఫ్రేమ్ ఉంటుంది కాబట్టి క్రియేటివిటీకి ఎలాంటి స్కోప్ ఉండదు. సినిమాటోగ్రఫీలో క్రియేటివ్ ఆర్ట్ అంటే నువ్వు క్రియేటివ్గా ఏమైనా చేయవచ్చు. ఏంది ఇప్పుడు ఇంకా సినిమాటోగ్రఫీలో ఎట్లా అంటే లైటింగ్ మూడ్ సెట్ చేయాలి. అది ఎలా అంటే ఒక సీన్ జరుగుతున్నాం, లైటింగ్ మూడ్ అంటే ఒక సీన్ జరుగుతుంది అనుకున్నాం, అది పొద్దున్నో మధ్యాహ్నమో రాత్రి ఒక సీన్ జరుగుతుంది. సపోజ్ పొద్దున్న జరుగుతుంది అనుకున్నాం, ఎర్లీ మార్నింగ్ సీన్. సో ఎర్లీ మార్నింగ్ లైటింగ్ న్యాచురల్ లైట్ ఎట్లా ఉంటుందో అలాంటి లైటింగ్ నువ్వు క్రియేట్ చేయాలి ఆర్టిఫిషియల్గా. సో ఏంటంటే ఇప్పుడు పొద్దున జరిగే దానికి నువ్వు ఈవినింగ్ లైట్ పెడితే బాగుండదు. సో లైట్ మూడ్ క్రియేట్ చేయాలి. ఇలాంటివి ఉంటాయి. అండ్ ఇంకేంటంటే వీడియోగ్రఫీలో ఒక కెమెరా ఉంటుంది, ఒక బేసిక్ లెన్స్ ఉంటుంది. సో దాంతో పని అయిపోతుంది. కానీ సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే అట్లా ఉండదు. నువ్వు ఒక్కొక్క ఫ్రేమ్కి ఒక లెన్స్ వాడాలి. లైక్ ఒక్కొక్క షాట్కి క్లోజ్అప్ షాట్ ఉంటుంది, దానికి లెన్స్ వాడాలి. వైడ్ షాట్ ఉంటుంది, దానికి లెన్స్ వాడాలి. సో అంటే నువ్వు పెట్టే షాట్ ఏదైతే షాట్ తీసుకుంటున్నావో దానికి కావాల్సిన లెన్స్ నీకు తెలిసి ఉండాలి. లెన్స్ పైన చాలా నాలెడ్జ్ ఉండాలి. అంటే ఏ లెన్స్ వాడితే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది, దాంట్లో అపర్చర్ లెవెల్స్ ఉంటాయి లెన్స్లోనే. సో ఆ లెన్స్ ఎందుకు వాడాలి, ఆ లెన్స్ పైన నాలెడ్జ్ ఉండాలి. సో ఏంటంటే సినిమాటోగ్రఫీలో మిడ్ షాట్కి కానీ, క్లోజ్అప్కి కానీ, వైడ్ షాట్కి కానీ డిఫరెంట్ టైప్ ఆఫ్ లెన్స్ ఉంటాయి. క్లోజ్అప్కి వేరే లెన్స్ ఉంటుంది, మిడ్ షాట్కి వేరే లెన్స్ ఉంటుంది, వైడ్ షాట్కి వేరే లెన్స్ ఉంటుంది. సో ఆ లెన్స్ పైన చాలా నాలెడ్జ్ ఉండాలి. సో ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఒక సినిమాటోగ్రఫర్ అవ్వాలంటే నీకు పర్ఫెక్ట్ లైటింగ్ నాలెడ్జ్ ఉండాలి, పర్ఫెక్ట్ ఫ్రేమింగ్ నాలెడ్జ్ ఉండాలి, కలర్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, లెన్స్ మీద నాలెడ్జ్ ఉండాలి, కలర్ ప్యాలెట్స్ మీద నాలెడ్జ్ ఉండాలి. సో ఇవన్నీ పర్ఫెక్ట్ వచ్చింది అంటే సినిమాటోగ్రఫర్ అవ్వలేము. ఎందుకంటే మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండాలి. ఫస్ట్ వీటి మీద నాలెడ్జ్ ఉంటే నీకు ఇవైతే నేను చెప్పానో వాటి మీద నీకు పర్ఫెక్ట్ నాలెడ్జ్ ఉంటే నువ్వు సినిమాటోగ్రఫర్ అవ్వడానికి స్కోప్ ఉంటుంది. సో ఈరోజు ఈ వీడియో అండ్ కొంచెం ఫస్ట్ వీడియో ఇంత బాగా రాలేదనుకుంటాను. సో నెక్స్ట్ వీడియోలో షార్ట్స్ అంటే సినిమాటోగ్రఫీలో బేసిక్ షార్ట్స్ ఏందో నేను చెప్తా. సో వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.